ఆంధ్రప్రదేశ్ గొర్రెల మేకల పెంపకందారుల సహకార సమైక్య లిమిటెడ్ వద్ద మన ఆందోళన చేపట్టడం జరిగింది. దీనికి ప్రధానమైనటువంటి కీలకమైన అంశాలు 4-5 ఉన్నాయి. ఒక 15 రోజుల క్రితం రాష్ట్ర అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఆ బడ్జెట్లో ఈ గొర్రెల మేకల పెంపకదారుల సహకార ఫెడరేషన్కి ఒక్క సింగిల్ పైసా కూడా కేటాయించాలి. 2004లో ఈ ఫెడరేషన్ ఉమ్మడిగా ఉన్నప్పుడు ఏర్పడింది. ఆ తర్వాత 2014లో 2 రాష్ట్రాలకి 2 ఫెడరేషన్లు విభజనమైంది. కానీ అప్పటి నుండి కూడా ఇప్పటి వరకు 2014లో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు, మళ్ళీ ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు, మధ్యలో వైకాపా ప్రభుత్వం వచ్చింది. ఈ 2 ప్రభుత్వాలు కూడా గొర్రెల మేకల అభివృద్ధికి, గొర్రెల కాపర్ల సంక్షేమానికి బడ్జెట్లో ఒక్క రూపాయి కూడా కేటాయించకపోవడం చాలా దుర్మార్గమైన అంశం. ఎందుకంటే మనం గొర్రెల మేకల పెంపకందారుల ఫెడరేషన్కి 151 కోట్ల రూపాయలు నగదు నిల్వ ఉన్నది. ఇందులో నుంచి కొన్ని జిల్లాలకి డబ్బులు కేటాయించారు రుణాల కింద. నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అంటే NCDC నుండి మన రాష్ట్రానికి కొన్ని నిధులు వచ్చినాయి. ఆ నిధులను కూడా కొన్ని జిల్లాలకి గొర్రెల మేకల పెంపకానికి, అభివృద్ధికి రుణాలు ఇచ్చారు. మూడోది, ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వం NLM నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ కింద మనకు కొన్ని డబ్బులు ఇచ్చింది. దాన్ని ఈ ఫెడరేషన్ కార్యాలయం ద్వారా అమలుపరచమని చెప్పేసి, అంటే ఇంప్లిమెంట్ ఏజెన్సీని ఫెడరేషన్ పరిగణలో తీసుకోమని అడుగుతూ ఉంటుంటే నిర్లక్ష్యం చేస్తూ ఉంది. మరి 9 నెలల కాలంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గొర్రెల మేకల అభివృద్ధికి కానీ, వాళ్ళ సంక్షేమం కానీ ఎటువంటి చర్యలు తీసుకోలేదు. పైగా మనం డిమాండ్ చేస్తూ ఉంటే మేము పశు వైద్య శిబిరాలు పెట్టాము, కొన్ని టీకాలు వేసాము, కొన్ని మందులు వేసామని చెప్తున్నారు తప్ప అది వాస్తవంగా గొర్రెల మేకలు పెంచుకునే, జీవనాధారం చేసుకునే, జీవనోపాధి పొందినటువంటి గొర్రెల కాపర్లకు మాత్రం అది ఉపయోగపడే పద్ధతిలో లేదు. అందుకనే ఈ బడ్జెట్ సమావేశాలు ఇంకా జరుగుతున్నాయి కాబట్టి బడ్జెట్ సమావేశాలు ముగిసే లోపే గొర్రెల కాపర్ల యొక్క సమస్యల్ని అసెంబ్లీలో చర్చించి వాళ్ళ సమస్యల ఆధారంగా వాటి పరిష్కారానికి కావాల్సిన నిధుల్ని కేటాయిస్తే గొర్రెల కాపర్ల యొక్క అభివృద్ధికి కానీ, వాళ్ళ సంక్షేమానికి కానీ ఉపయోగపడుతూ ఉంది. అలా కాకుండా మేము ఇంత మాంసాన్ని ఉత్పత్తి చేసాము, ఇన్ని గుడ్లు పెట్టించాము, ఇంత ధాన్యాన్ని పెట్టించాము, ఇన్ని పంటలు పండించామని చెప్తే దానివల్ల ఫలితం లేదు. దొన్నపోతుకి మేతేసి గేదెలను ఏదో పాలిమెంట్ అట్లా ఇచ్చింది. అందుకని ఈరోజు ఇచ్చినటువంటి నిధులన్నీ గొర్రెల కాపర్ల సంక్షేమానికి కానీ, గొర్రెల అభివృద్ధికి కానీ, మేకల అభివృద్ధికి కానీ ఒక్క రూపాయి కేటాయించుకోకుండా బడ్జెట్లో చాలా నిధులు కేటాయించి చెప్పుకోవటం అంటే చాలా సిగ్గుచేటు. ఇటీవల కాలంలోనే పశు వైద్య విద్యార్థులు ఆందోళన చేస్తూ ఉన్నారు. మేము భవిష్యత్తులో ఈ పశు వైద్యాన్ని నిర్వహించాలంటే మాకు స్టైపెండ్ పెంచాలని అడుగుతూ ఉంటే మన వెటర్నరీ యూనివర్సిటీకి పోయిన సంవత్సరం కన్నా ఈ సంవత్సరం నిధులు తగ్గించారు. వాళ్ళకి స్టైపెండ్ ఇవ్వాలంటే 19 కోట్లు అవుతాయి సంవత్సరానికి. అది పెద్ద సమస్య కాదు. అంటే ప్రభుత్వానికి ఎక్కడ చిత్తశుద్ధి లేదు అనేది మనకు స్పష్టంగా మనకు అర్థమవుతూ ఉంది. అంతేకాకుండా మన రాష్ట్ర బడ్జెట్ మీద ఒకసారి మనం పరిశీలిస్తే గొర్రెల మేకలకి సంఖ్యరీత్యా చూసినప్పుడు చాలా తక్కువే. అంటే ఉత్పత్తికి కావాల్సినంత స్థాయిలో పెరగట్లేదు, అవసరాలు ఎక్కువగా ఉన్నాయి. కానీ గొర్రెల మేకల సంపదను అభివృద్ధి చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి ప్రజలు ఉన్నారు. వాళ్ళకు కావలసిన మౌలిక వసతులు కల్పించి అభివృద్ధి చేస్తే ఉపయోగం ఉంటుంది. 47 BC కార్పొరేషన్లు మాత్రం డైరెక్టర్ నియమిస్తారు, చైర్మన్ నియమిస్తారు, వాళ్ళకి ప్రోటోకాల్ కూడా ఇస్తారు. కానీ ఇది వ్యవసాయ రంగంలో కీలకమైన పాత్ర పోషిస్తున్న గొర్రెల మేకల పెంపకందారుల రంగానికి డబ్బులు లేకోకుండా, కనీసం పాలక వర్గాన్ని కూడా నియమించుకోకుండా సహకార వ్యవస్థని నిర్వీర్యం చేసే పద్ధతుల్లో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించడం అంటే ఇంతకన్నా దుర్మార్గం మరొకటి లేదు. అందుకని ప్రభుత్వం ఏమైనా చిత్తశుద్ధి ఉంటే 26 జిల్లాలైనవి ఇంకా పాత పద్ధతుల్లోనే 13 జిల్లాల చైర్మన్లే కొనసాగుతూ ఉన్నారు. మన సంఘం కోరుకునేది ఏంటంటే ఈ 26 జిల్లాలకి జిల్లాకు ఒక ఫెడరేషన్ ఏర్పాటు చేయాల్సినటువంటి పద్ధతి ఉన్నది, అవసరం ఉన్నది, ఆవశ్యకత ఉంది. కానీ దాన్ని ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. మరి అలాంటప్పుడు రాష్ట్రాలను బైపర్కేషన్ చేయడం దేనికి? గుడ్డి గుర్రాన్ని పొలు తవ్వటానికా? అందుకని మేము ప్రభుత్వం అడుగుతుందంటే ఇప్పటికైనా 26 జిల్లాలకు సంబంధించి దాన్ని బైపర్కేషన్ చేసి జిల్లాల వారీగా ఎన్నికలు నిర్వహించి పాలకవర్గాన్ని నియమిస్తే గొర్రెల కాపుల యొక్క సమస్యలు చర్చించడానికి వేదిక అయింది. ఎంత దుర్మార్గం అంటే
గొర్రెల మేకల పెంపక వృత్తి చాలా ప్రమాదకరమైనది, రిస్క్తో కూడినటువంటిది. ఎవరన్నా చనిపోతే అంటే వృత్తిలో ప్రమాద సేవలతో చచ్చిపోతే వాళ్ళకి ఎక్స్గ్రేషియా స్కీమ్ గతంలో ఉంది, కానీ ఇప్పుడు మొత్తం దాన్ని రద్దు చేశారు. అంతేకాదు గొర్రెలకి మేకలకి ఇన్సూరెన్స్ స్కీమ్ ఉంది, అది ఉచితంగా వైకాపా ప్రభుత్వంలో చేశారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత దాన్ని రద్దు చేసి పైసలు ఉంటే కట్టుకోండి లేకపోతే లేదనే పద్ధతిలో చేస్తున్నాడు. ఎంత అన్యాయం చూడండి. అంతేకాకుండా గొర్రెల అభివృద్ధి చెందాలంటే బ్రీడింగ్లో అంటే విత్తన పొట్టేళ్ళను పంపిణీ చేయాలి. ఆ విత్తన పొట్టేళ్ళ పంపిణీ విధానమే లేదు ప్రభుత్వానికి. వ్యాక్సిన్ పాలసీ ఏది మన చిటుకు రోగానికి కానీ, బొబ్బ రోగానికి కానీ, నీళ్ళ వ్యాధికి కానీ, హెచ్ఎస్ కానీ ఎన్నిటికీ వ్యాక్సినేషన్ క్యాలెండర్ ప్రకారం నిర్వహించాలా. ఒకేసారి నట్ల ముందు వేస్తారు, ఒకేసారి వ్యాక్సిన్లు వేస్తారు, ఒకేసారి జబ్బులు వేస్తారు. ఈ లోపల చచ్చూరుకుంటా ఉన్నాయి. అంటే తెలుగులో ఉన్నటువంటి పశు వైద్యులు ఉన్నటువంటి పశుసంవర్ధక శాఖలోనే ఎప్పుడు ఏది నిర్వహించాలో తెలియని పరిస్థితుల్లో ఈ ప్రభుత్వాలు ఉన్నాయి. అందుకని వీళ్ళు బాడీలు పెంచారు తప్ప బ్రెయిన్ మాత్రం పెంచలేదు. అందుకని ఈరోజు 100 గొర్రెలు పుడితే పిల్లలు అందులో 30-40 పిల్లలు చచ్చిపోతా ఉన్నాయి. మొరటాలిటీ అంటే మరణాల రేటు తగ్గించాలని ఒక పక్క మాటలు చెప్తూ ఉంటారు. ఆచరణకు వచ్చేళ్ళకే పశు వైద్యం కానీ పశు రక్షించడానికి కావాల్సిన మందులు కానీ అందుబాటులో లేవు. ఈరోజు నాణ్యత లేని మందులే ఈరోజు మార్కెట్లో సరఫరా చేస్తూ ఉన్నాయి. ప్రభుత్వం కూడా కమిషన్లకు ఆశపడి నాణ్యత లేని మందులే కొనుగోలు చేసి జవాలు కాస్తామన్నారు. ఈ మధ్య ఒక టెండర్ బయటకు వచ్చింది.